మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏరుపడ్డారా ఏమి? ఇగో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళకి పథకాలు ఏం అందుకుంటా చేస్తున్నారట. యోగిడ గుడిసె ముంగట ఆలుమొగలు దండం పెట్టుకొని వేడుకుంటున్నారు చూడుర్రి. సర్వేలో విభాగంగా అచ్చిళ్ళు చూసిళ్ళు చేసిళ్ళు కానీ కాకపోతే తీరే టైంకి వచ్చినాక వస్తే ఊరందరికి ప్రొసీజర్ ఇచ్చిళ్ళు, మాకు మాత్రం ఇవ్వలే. ఎందుకు ఇవ్వాలని అడిగితే వెళ్ళి కలిసి అడిగినాము. అడిగితే ఎమ్మెల్యే సారు పిఏ ఫోన్ చేసిళ్ళు మీరు ఆపమన్నారు అని చెప్తాను. నేను కేవలం ఎందుకు ఇస్తలేరంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి అందులో స్టేటస్లు పెడతాననే కారణంగా మీరు ఆపమని చెప్పిండు. దయతలిసి నా మీద మీరు నా ప్రొసీజర్ నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ప్లస్ అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి సార్ చెప్పిండు. ఈడ చూస్తే మాత్రం పిఏ చెప్పిండని ఒకరు, ఎంపీడీఓ చెప్పిండని ఒకరు, కార్యదర్శి చెప్పినని ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటారు. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి బీఆర్ఎస్ స్టేటస్లు పెడతాను అని చెప్పి అది ఆపి ఇన్నర్ కదా. వీళ్ళది మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన నక్కసన వేణు అంటోళ్ళట. ఇగో వీళ్ళకు మొదటి విడతల గుడిసి ఉంది, వీళ్ళకి ఇల్లు కావాలని చెప్పేసి ఇల్లు శాంక్షన్ చేసిర్రట. అటేంక అధికారులు అంతా వచ్చి రాసుకొని పోయి ఎంక్వైరీ చేసుకొని పోయిర్రట. ఇక వీళ్ళు కూడా ఇల్లు వస్తుందిలే ఇంత గూడు కట్టుకుందామని చెప్పేసి నిమ్మల పడేసరికి ఇక తెలంగాణ ఆవిర్భావ దినం ఉందని చెప్పేసి వాట్సాప్లో కేసీఆర్ ఫోటో డీపీ పెట్టుకున్నారట పుసుక్కున. ఇక ఇక్కడిది అమ్మ మేమేమో ఇల్లు ఇవ్వాలి, మీరేం కేసీఆర్ పేరును కేసీఆర్ బొమ్మను పెట్టుకుంటారు. ఇక చెప్తాం చూడు మీ సంగతి అనుకొని పగబట్టి ఇక రెండో విడతలో ఇల్లు క్యాన్సిల్ చేసిర్రట. ఎంపీడీఓ కాడికి పోయినా తర్వాత విఆర్ఓ దగ్గరికి పోయినా ఏడికి పోయినా కూడా మీ ఇల్లు క్యాన్సిల్ అయింది అంటున్నారట. ఎందుకంటే ఆడ ఎమ్మెల్యే గారి పిఏ క్యాన్సిల్ చేయించిందని కొంతమంది అంటున్నారట. మీరేమో బీఆర్ఎస్ పార్టీకి చేకొడుతున్నారట కదా, అందుకే అని కొంతమంది అంటున్నారట. అయ్యా సార్లు మేము అర్హులం, ఏదేమైనా కూడా మేము కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళమే. ఏ పార్టీ అయితే మాకు ఇల్లు లేదు, గవర్నమెంట్ ఉంది, మాకు ఇంత ఇల్లు కట్టితే మా బతుకు మేము బతుకుతాం అని చెప్పేసి చూడుర్రి దండాలు పెట్టుకుంటాడు. కాబట్టి ఎమ్మెల్యే సారు మీరు అందరికీ ఎమ్మెల్యేనే, వాళ్ళు ఎవరు ఏ పార్టీ కోటేసిరని మీరేమన్నా చూడబోయిర్రా? ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు అర్హులు, గుడిసి ఉంది పాపం, వచ్చేది ఆనకాలం ఇంత గూడు కట్టుకుంటారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు కట్టిద్దామని మీ ముఖ్యమంత్రి చెప్పవైతే మళ్ళీ మీకేమైంది చెప్పురి? గిట్లా చేసుడు కరెక్ట్ కాదు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ముచ్చటరికైన వాళ్ళంతా కామెంట్లలో రాసుకొస్తున్నారు.